ఒక్కో చోట ఒక్కో విచిత్ర ఆచారం కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దానికి కారణం ఏమిటి అన్నది ఎవరి ఆచారం ప్రకారం వారికి ఉంటుంది. ఇప్పుడు చూడబోతున్న ఈ ప్రాంతంలో శ్రావణ మాసం వచ్చిందంటే గ్రామస్తులు అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇందుకోసం ఇలా ఊరు అవతల ఉన్న గట్టు మీద దేవునికి పూజలు చేస్తారు. ఆపై ఊరంతా విందు చేసుకుంటారు. అయితే ఈ విందు భోజనాలకు ఇస్తరాకులు కాని ప్లేట్లు కాని ఉపయోగించరు. ఏంటి ఈ వింత అని ఆశ్చర్యపోతున్నారా? అది చూడటానికి ఇప్పుడు మహబూబాబాద్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని వెంకటగిరి వెళదాం పదండి. భారతదేశం అంటే అనేక సంప్రదాయాలు, వినూత్న ఆచారాలకు పెట్టింది పేరు. ఇక్కడుండే అనేక రాష్ట్రాల ప్రజలు వివిధ ఆచారాల వ్యవహారాలు పాటిస్తుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఆచారం ఉంటుంది. వినేందుకు బాగానే ఉన్నా ఎవరు పాటించే పద్ధతులు వారికి ఉంటాయి. అయితే వెంకటగిరి గ్రామస్తులు కలిసి ఓ పెద్ద బండరాయిపై ఎలాంటి విస్తరాకు లేకుండా భోజనం చేస్తారు. శ్రావణ మాసంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తారు. దీనిని ఆచరిస్తేనే ఏడాదంతా ఆయురారోగ్యాలతో ఉంటామని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వసిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రతి సంవత్సరం పాటిస్తారు. శ్రావణ మాసం చివరి శనివారం రోజున ఊరవతల ఉన్న ఓ పెద్ద బండరాయిపై విస్తరాకులు లేకుండా భోజనం చేస్తారు. ఎలాంటి ప్లేట్స్, విస్తరాకులు లేకుండా తొక్కుడు బండపైనే భోజనం వడ్డించుకుని అందులో పచ్చిపులుసు వేసుకుని తింటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతంలో కురుమూర్తి స్వామిగా మా గ్రామ సమీపంలోని బండపై కాలు మోపడంతో ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరిగేదని తమ పూర్వీకులు తెలిపారని గ్రామస్తులు అంటుంటారు. శ్రావణ మాసం చివరి శనివారం రోజున ఊరంతా కలిసి ప్రతి ఇంటికి నూనె, బియ్యం, చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ స్వీకరించి తొక్కుడు బండ దగ్గరకు వచ్చి వంటలు చేసుకుని రాతి బండపై ఎలాంటి విస్తరాకులు, ప్లేట్లు లేకుండా భోజనం చేస్తామని తెలిపారు. ఈ విధంగా చేయటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉంటామని నమ్మకంతో గ్రామస్తులు తెలిపారు.